కర్నూలు జిల్లా ఆదోని వన్ టౌన్ సిఐ శ్రీరాంపై డీఎస్పీ హేమలతకు మానవ హక్కుల సంఘం ఫిర్యాదు చేసింది. చట్టాన్ని ఉల్లంఘించి రమేష్ అనే వ్యక్తిని దారుణంగా చిత్రహింసలు పెట్టాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. గతంలో సివిల్ కేసులో మాట వినలేదని, టార్గెట్ చేసి కేసుల పేరుతో చితకబాదాడని ఆరోపించారు. అధికార దుర్వినియోగం చేస్తున్న సిఐ శ్రీరాం కేసు నమోదు చేసి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. రమేష్ అనే వ్యక్తిని ఆదోని వన్ టౌన్ సిఐ గారు చిత్రహింసలకు గురి చేయడం జరిగింది. ఆ విషయం మీద మేము 7 ప్రజా సంఘాలు, మేము మానవ హక్కుల వేదికతో పాటు 7 ప్రజా సంఘాలు బాధితునితో మాట్లాడడం జరిగింది. బాధితుడు చెప్పిన ప్రకారం జూలై 30 తేదీన తనని వసంత టాకీస్ దగ్గర పోలీస్ జీపులో ఎక్కించుకొని ఎమినో టర్నింగ్లో ఉన్నటువంటి పోలీస్ కంట్రోల్ రూమ్ బయట 10 నిమిషాలు, లోపల 20 నిమిషాలు విపరీతమైనటువంటి చిత్రహింసలకు గురి చేయడం జరిగింది. సిఐ శ్రీరామ్ గారితో పాటు 4 కానిస్టేబుళ్ళు ఈ చిత్రహింసలకు పాల్పడ్డారు. ఆ చిత్రహింసలకు కారణం ఏమంటే గతంలో ఈయన ఒక సివిల్ వివాదం ఉన్నింది. ఆ సివిల్ వివాదం ఏమంటే ఆ బంగారు బజార్లో ఈయన 9x17 అడుగుల స్థలం విషయంలో ఎవరైతే తనకు వివాదం ఉందో ముస్లిమ్స్ కావచ్చు, అట్లాగే ఆచారులు కావచ్చు, ఆ వివాదానికి సంబంధించి ఇతను ప్రైవేట్ కంప్లైంట్ వేశాడు. ఆ ప్రైవేట్ కంప్లైంట్లో మరి అదే కోర్టు వారు ఆ కేసుని పోలీస్కి రెఫర్ చేసిన తర్వాత ఇదే సిఐ గారు వన్ టౌన్ సిఐ శ్రీరామ్ గారు పంచాయత్ చేశారు. నేను మా అల్లుడు కూర్చోన్నాం వరసంట దగ్గర కూర్చొని ఒక ఆయన డబ్బులు ఇవ్వాలంటే ఆయన ఫోన్ చేసినాము. ఆయన 15 నిమిషాలు వస్తాడంటే వసంట దగ్గర కూర్చున్నాం. కూర్చుంటే అంచెపు లోపల సీఏ గారు జీప్ వచ్చింది. సీఏ గారు దాంట్లో 2 కానిస్టేబుల్స్, ఒక మఫ్టీలో ఉన్న ఒక అబ్బాయి, మొత్తం 3 ఉన్నారు దాంట్లో. వచ్చి నేను ఆ జీప్ చూసి వాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చి కొద్దిగా ముందరికెళ్తే కానిస్టేబుల్ ఊరికి వచ్చి నన్ను పట్టుకుని అంగి పట్టుకుని వచ్చిన. వచ్చి ఎందుకు సార్ పట్టుకున్నారంటే సార్ పిలుచున్నారంటే పోయినా. సార్ నమస్తే సార్ అని జీప్ ఎక్కన్నాడు. జీప్ ఎక్కిన తర్వాత కంట్రోల్ రూమ్ దగ్గర పిలుచుకుపోయినారు. కంట్రోల్ రూమ్ దగ్గర పిలుచుకొని పోయి అక్కడ లోపల కూర్చోని చెప్పినాడు. కూర్చోంటే 15-20 నిమిషాలు కూర్చున్నా. ఏం సార్ ఇంకా లేట్ అయింది, నేను పోవాలి, నేను మాట్లాడి పంపిస్తే పోతాను సార్ అంటే, కూర్చోరా దొంగనా కూడా మాట్లాడాలి కూర్చోని అన్నాడు. సరే ఎందుకు సార్ అట్లా మాట్లాడుతున్నారు, మనసంగా మాట్లాడు సార్ అంటే, ఏం రా మళ్ళీ నీ మనసంగా మాట్లాడంటావని చేసుకున్నాడు బయట. ఆడే బయట మొత్తం సర్కిల్లో సీఏ గారు కట్టితో కొట్టినాడు. వెనక కానిస్టేబుల్ 3 చేతులతోన మక్కం మీద గుద్దినారు. కొట్టి అంతతో వదిలిపెట్టలేదు. మళ్ళీ నా 6 మంది పట్టుకొని లోపలికి తీసుకుపోయినారు. రూమ్లో పిలుచుకొని పోయి వాకిలేసి కాళ్ళకు తాడగట్టి కాళ్ళ నుంచి పిక్కల నుంచి పిర్రలు దాకా మొత్తం కొట్టినాడు. చేతులకి అరచేతులకి మొత్తం కొట్టి, నువ్వు ఇంత ముందర నా స్టేషన్ ముందరే నువ్వు SC ST ధర్నా చేసి నువ్వు కేసు పెట్టంటావు రాను అని చెప్పి కొట్టినాడు.